#AskDrJohners అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కిరణ్ పీకే సార్, వాట్ ఈస్ వేర్వుల్ఫ్ సిండ్రోమ్? న్యూస్లో ఈ వేర్వుల్ఫ్ సిండ్రోమ్ గురించి చెప్తున్నారు, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. వేర్వుల్ఫ్ సిండ్రోమ్ అంటే లిటరల్గా దాన్ని అలాంటి సిండ్రోమ్ అని తీసుకోవడానికి లేదు, అంటే వూల్ఫ్ లాగా మనిషి మారిపోతాడు లేదు, అలా తీసుకోవడానికి లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే వేర్వుల్ఫ్ అన్నప్పుడు జుట్టు ఎక్కువగా ఉంటుంది అని. సో వేర్వుల్ఫ్ సిండ్రోమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఒంటి మీద అంతా కొంచెం జుట్టు ఎక్కువగా మొలుస్తుంది. ఒంటి మీద అన్నప్పుడు తల, గడ్డము, చేతులు మాత్రమే కాకుండా బాడీ అంతా కూడా కొన్ని సందర్భాల్లో నుదురు కానీ లేకపోతే చీక్స్ పై భాగంలో కూడా హెయిర్ మొలిచే అవకాశం ఉంటుంది. ఇటువంటి సిండ్రోమ్ ని వేర్వుల్ఫ్ సిండ్రోమ్ అంటాం. ఇవి 2 రకాలు. మొదటిది కంజెనిటల్, అంటే పుట్టుకతోనే కొంతమందికి జుట్టు అనేటువంటిది ఫేస్ మీద కూడా ఎక్కువగా మొల్లడం స్టార్ట్ అయిపోతుంది. రెండోది వచ్చేసి అక్వైర్డ్ అన్నమాట. అక్వైర్డ్ అంటే ఎక్స్టర్నల్ కండిషన్ వల్ల, ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కావచ్చు, లేకపోతే క్యాన్సర్ సంబంధించిన మెడికేషన్స్ ఏవైనా వాడినా అలా జరిగే ఛాన్స్ ఉంది, లేదా మినాక్సిల్ వాడితే కూడా కొంతమందికి ఇలా జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు న్యూస్లో ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, చిన్న పిల్లలకి జుట్టు విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఎవరి ఫ్యామిలీలో అయితే పేరెంట్స్ మినాక్సిల్ వాడుతూ ఉన్నారో పిల్లలకి జుట్టు అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఇది యూరోప్లో జరిగిన ఒక సంఘటన ద్వారా బయటకు వచ్చింది. నిజానికి దీని గురించి కొంత రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా ఏం చెప్తాయి అంటే, ఇంట్లో గనక చిన్న బేబీ ఉన్నట్లయితే మీరే మినాక్సిల్ వాడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే పొరపాటున మినాక్సిల్ ఆ బేబీకి తగిలి ఉండడం కావచ్చు, ఇలా జరిగినప్పుడు బేబీ ఫేస్ మీద కానీ బేబీ చేతుల మీద కానీ బాయ్ అయినా గర్ల్ అయినా ఎక్కువగా హెయిర్ మొలిచే అవకాశం ఉంది. ఈ పాయింట్ వినంగానే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మినాక్సిల్ వాడడం అనేటువంటిది పేరెంట్స్ కానీ లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆపేసినట్లయితే, లేదా మినాక్సిల్ అనేటువంటివి పిల్లలకి తగలకుండా వాళ్ళ రీచ్లో లేకుండా మనం జాగ్రత్త పడతాము, అటువంటప్పుడు అలా మొలిచిన వెంట్రుకలన్నీ కాస్త కూడా మళ్ళీ రాలిపోతాయి. యథావిధిగా కొన్ని రోజుల్లోనే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బట్ ఇలా జరిగే అవకాశం ఉంది అనే దాని గురించి అవేర్నెస్ ఉండడం చాలా అవసరం. సో మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే మినాక్సిల్ని సాధ్యమైనంత వరకు వాళ్ళకి రీచ్ అవ్వకుండా చూడండి. అంతేకాకుండా మీరు మినాక్సిల్ రాసుకొని పడుకొని ఉంటారు, మీ పిల్లల్ని కనుక మీ పక్కనే పడుకున్నప్పుడు దిండుకి అంటి వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి ఆ మినాక్సిల్ అంటే అవకాశం ఉంది. సో మీ దిండు కవర్లు, మీ బెడ్షీట్స్ రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండండి. మీ పిల్లల మీద మినాక్సిల్ ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోండి. మరి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేసుకోవాలి? సపోజ్ ఇది కంజెనిటల్ కండిషన్ అనుకోండి, అంటే పుట్టుకతోనే వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన ప్రాపర్ మెడికేషన్ వాడుకుంటూ లేజర్ హెయిర్ రిమూవల్ ద్వారా ఈ హెయిర్ అంతా తీసివేయచ్చు. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా అక్వైర్డ్ అనుకోండి, అంటే మెడిసిన్స్ ద్వారా కావచ్చు, మెటబాలిక్ డిజార్డర్స్ ద్వారా కావచ్చు, లేదా మెలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్ సంబంధించిన డ్రగ్స్ వాడడం వల్ల కావచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రగ్ ఏదైతే ఉందో మీ కన్సర్న్డ్ ఫిజిషియన్ని కానీ మీ డాక్టర్ని కానీ కనుక్కొని ఆ డ్రగ్స్ని మార్చడానికి ట్రై చేయాలి. అంటే సేఫర్ ఆల్టర్నేటివ్స్ కోసం వెతకాలి. అంతేకాకుండా డ్రగ్ ఫ్రీక్వెన్సీని కూడా తగ్గించి చూడాలి, ఒకవేళ మనకేమైనా రిలీఫ్ వస్తుందా అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డ్రగ్ ఆపేసినా కానీ లేకపోతే మినాక్సిల్ లాంటివి స్టాప్ చేసినా కానీ ఇమీడియట్గా కొన్ని రోజుల్లోనే మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తాము. అలా కాని పక్షంలో ప్రత్యేకించి కొన్ని మెడికేషన్స్తో పాటు లేజర్ హెయిర్ రిమూవల్ కూడా చేస్తే కానీ రిజల్ట్ అనేటువంటిది రాదు. బట్ ఇమీడియట్గా ఇలా జరగగానే ప్యానిక్ అవ్వద్దండి. మీ డర్మటాలజిస్ట్ని, మీ దగ్గరున్న ఫిజిషియన్ని ఒక్కసారి కనుక్కున్నట్లయితే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అందుతుంది. ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు.